హలో గాయ్స్, వెల్కమ్ టు టుడే బ్లాగ్. సో ఫ్రెండ్స్, నాకైతే చాలా రోజుల నుంచి అంటే ఈ ఎస్డి కార్డ్ చూస్తున్నారు కదా. ఎస్డి కార్డ్ అప్పట్లో మనకి ఫోన్లో మనం వేసేవాళ్ళం. సో రీసెంట్గా లాస్ట్ 2 years నుంచి నా దగ్గర అయితే 2 phones ఉన్నాయి, కానీ ఈ ఎస్డి కార్డ్ వేయడానికి ఆప్షన్ లేదు. సో అందుకనే దీంట్లో ఉన్న డేటాస్ అండ్ ఫొటోస్ అయితే నాకు అవసరం ఉంది. సో ఇది పని చేస్తుందా లేదో కూడా నాకు తెలియదు. అయితే దానికోసమని నేను ఈ ఓటీజే అయితే తీసుకున్నాను. ఈ ఓటీజే ద్వారా ఈ ఫోన్లో మనం దీన్ని కనెక్ట్ చేసి, ఎస్డి కార్డ్ అనేది దీన్ని కనెక్ట్ చేసి మనం ఫోన్కి కేబుల్ కానీ కనెక్ట్ చేస్తే మనకి డేటా ఈ ఎస్డి కార్డ్లో ఏముందో మనకి తెలుస్తుంది. సో ఈరోజు అది నేను చేయబోతున్నాను. ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాను. ఇదైతే నేను 100 రూపీస్కే తీసుకున్నాను. సో ఎస్డి కార్డ్ ఇప్పుడు అన్బాక్సింగ్ టైప్లో మనం ఇప్పుడు తీద్దాం. సో ఈ విధంగా ఉంది. యా, చూడండి, జస్ట్ సింపుల్గా 100 రూపీసే ఇది. సో ఇది ఎలా ఉందంటే, యా, ఇది క్యాప్ ఉంది. ఓకే, 2 in 1 అంటే ఇది 2 in 1 అంటే పెద్ద ఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు అండ్ చిన్నది కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఉంది, చూడండి. ఇది సి పిన్ అండ్ ఇది ఫోన్కి అనమాట. సో ఇది పనిచేస్తుందో లేదో కూడా మనం ఇప్పుడు చెక్ చేసేద్దాం. సో ఇది చైనా ఐటమే అనుకుంటున్నాను. మేడ్ ఇన్, దీంట్లో ఏం కనిపించట్లేదే, ఒక్క నిమిషం. కంట్రీ ఆరిజిన్ అయితే కనిపించట్లేదు. సో బహుశా మాన్యువల్ కూడా ఇవ్వలేదు, తర్వాత చూద్దాం. సో ఈ ఎస్డి కార్డ్ అయితే ఇప్పుడు పెడుతున్నా ఇక్కడ. యా, ఎస్డి కార్డ్ అయితే పెట్టాను, చూడండి. ఇప్పుడు ఫోన్ కనెక్ట్ చేద్దాం. పని చేస్తుందో లేదో మరి. సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్, ఓటీజీ. లేటెస్ట్ ఫోన్స్లో కూడా ఇవి ఇవ్వట్లేదు అసలు. అంటే ఈ మెమొరీ కార్డులు పెట్టుకోవడానికి ఇవ్వట్లేదు, ఎందుకంటే 8GB 12GB అని ర్యామే ఉంటుంది కదా. సో అందుకని దాని అవసరం మనకి యాక్చువల్గా రావట్లేదు. సో అందుకనే అవసరం పోయింది. ఫ్రెండ్స్, ఇదైతే కనెక్ట్ అయింది. ఇప్పుడు కనెక్ట్ అయింది అంటే ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి చూసిన తర్వాత ఈ ఫైల్ అయితే వెలిగింది. చూడండి, ఇక్కడ లైట్ వెలిగింది, చూసారా? రెడ్ కలర్ లైట్ కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ లైట్. సో దీంట్లో ఉన్న డేటా మొత్తం ఇప్పుడైతే నాకు డిస్ప్లే అవుతుంది. సో మీకు కూడా ఇటువంటి ఇష్యూ ఏమైనా, మెమొరీ కార్డ్ ఏమైనా ఉంటే ఫోన్లో డైరెక్ట్ కనెక్ట్ అవుదని మీరు కంగారు పడక్కర్లేదు. సో ఇలాంటి ఓటీజీ కేబుల్ కనుక మనం తీసుకొని దాంట్లో మెమొరీ కార్డ్ కనుక ఇన్సెర్ట్ చేసుకొని మనం ఫోన్కి ఇది కనెక్ట్ చేస్తే మనకి ఈజీగా ఆ మెమొరీ కార్డ్లో ఉన్న డేటా మొత్తం మనం యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బ్లాగ్లో అది మీకు చూపిద్దామని నేను అనుకున్నాను. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి తెలియజేయండి అండ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.